శివలింగం మీద తేళ్ళు అంటే వ్యవహారం. ఏం చేయాలో అర్థం కాదు దీంట్లో, ఓ రకంగా చెప్పాలంటే. అతను వ్యక్తిగతంగా మొదటిసారి అధికారం వచ్చింది, అతనికి ఆ విలువ తెలియలా దానికి. ఆ అధికారంతో పాటు పవన్ కళ్యాణ్ మీదనున్న హీరోయిస్టిక్ వర్షిప్ ఇలా గెలిచిన వాళ్ళ మీదకి మళ్ళింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు, కాస్త సినిమాటిక్ కాన్సెప్ట్లో. కాపు సామాజిక వర్గంలోని ఆడపిల్లలు కూడా పవన్ని ఓన్ చేసుకున్నారు. అందుకని గెలిచిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళే అని ఫీల్ అయ్యారు. వాళ్ళు మా సోదరులు అని ఫీల్ అవుతుంటే ఇతను దాన్ని వేరేగా ఫీల్ అయ్యాడు. అందులో బయటకు వచ్చినటువంటిది కొంతమందితో అయితే గనక కార్యకర్తలతో కూడా విపరీతంగా చాటింగ్ చేస్తే అమ్మాయిలు ఏందండి మీరు పని పాట ఏం లేదా అని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. అంతగా ఇతను ఏంటంటే ఇక ఆ పదవి ఉంది నాకు, అమ్మాయిల్ని ఈ టైంలో పడేయాలి. అంతకుముందు అతను మొహం చూస్తే ఎవరు పడినట్లేరు, పడి ఉంటే కనుక పెళ్లి చేసుకునేవాడు కదా, పడినట్లేరు. ఇప్పుడు పడటం కాదు, ఒకేసారి సర్వసుఖాలు అనుభవించాలన్నటువంటి ఫీలింగ్లోకి వచ్చినట్టున్నాడు. దాంట్లో ఈ అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడన్నది ఆ ఏడుపులు అవి చూస్తే అర్థమవుతుంది. అంతకుముందు అమ్మాయి విడుదల చేసినవి ఏడ్చి నువ్వు లేకపోతే నేను అని ఏదో కోసుకుని అట్లా. పోనీ అంత కోసుకున్నోడు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకుంటే ఇద్దరికి మంచిది ఓ రకంగా చెప్పాలి. కానీ ఇక్కడ పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అమ్మాయి